సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నరసింహస్వామి తన మహాభక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన తరువాత ప్రహ్లాదుడి మహాభక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహస్వామి రూపంలో కొండపైన ప్రత్యక్షమయ్యారు. అందుకే ఆ ప్రదేశానికి సింహాచలం అనే పేరు వచ్చింది. భక్తితో ప్రహ్లాదుడు అక్కడ మొదటి ఆలయాన్ని నిర్మించి స్వామిని పూజించడం ప్రారంభించాడు. కాలం గడిచే కొద్దీ ప్రహ్లాదుడు నిర్మించిన ఆ ఆలయం నెమ్మదిగా కనుమరుగయింది. స్వామి విగ్రహం పుట్టల కింద దాగిపోయింది. చాలా సంవత్సరాలు ఆ ప్రదేశం ఎవరికీ తెలియకుండా పోయింది. తర్వాత చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి ఆ కొండ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఏదో దివ్యమైన శక్తి ఉన్నట్టు అనిపించి రాజు ఆ ప్రదేశాన్ని వెతికాడు. అప్పుడు మట్టిలో దాగి ఉన్న వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని కనుగొన్నాడు. ఆ తరువాత రాజు ఆలయాన్ని మళ్లీ నిర్మించి పూజలు ప్రారంభించాడు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం తూర్పు గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవుడి కాలంలో ప్రధానంగా నిర్మించబడింది. ఆ కాలంలోనే సింహాచల ఆలయం పెద్దగా అభివృద్ధి చెందింది. సింహాచల ఆలయంలో స్వామి రూపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి యొక్క 2 అవతారాల కలయిక, వరాహ అవతారం మరియు నరసింహ అవతారం. అందుకే స్వామిని శ్రీ వరాహ నరసింహస్వామి అని పిలుస్తారు. ఇంకా ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంటుంది. స్వామి విగ్రహాన్ని మొత్తం సంవత్సరమంతా చందనం పూసి ఉంచుతారు. అందువల్ల స్వామి అసలు రూపం ఎక్కువగా కనిపించదు. చందనం వల్ల విగ్రహం ఒక మృదువైన గుండ్రని ఆకారంలా కనిపిస్తుంది. సంవత్సరంలో ఒకసారి అక్షయ తృతీయ రోజున మాత్రమే విగ్రహం మీద నుండి చందనం తీస్తారు. ఈ పండుగను చందనోత్సవం అంటారు. ఆ రోజు మాత్రమే భక్తులు స్వామి యొక్క నిజ రూపాన్ని దర్శనం చేసుకోగలుగుతారు. ఆ రోజు వేలాది మంది భక్తులు సింహాచల ఆలయానికి వచ్చి స్వామిని దర్శిస్తారు. సింహాచల ఆలయం భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నరసింహస్వామి ఆలయాలలో ఒకటి. ఇది విశాఖపట్నం దగ్గర ఒక అందమైన కొండపైన ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతారు. ప్రహ్లాదుడి భక్తితో ప్రారంభమైన ఈ ఆలయం ఇప్పటికీ భక్తి మరియు దైవ విశ్వాసానికి గొప్ప చిహ్నంగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ వరాహ నరసింహ స్వామి.